ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా పెంట కుప్పం మీద కూర్చున్న అనుభవం నీలో ఉందేమో. కటిక దారిద్రత, పేదరికం, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బహుశా నువ్వు ఉన్నావేమో. దేవుడు నిన్ను మొదటగా ఆధ్యాత్మికంగా ఆయన దీవిస్తాడు. రెండవదిగా ఎన్ని పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా, ఎన్ని ప్రతికూలతలు నీ జీవితంలో ఉన్నా నిన్ను బలపరిచి లేవనెత్తి తన మహిమ కొరకు నిలబెట్టాలని. దేవుడు నిన్ను ఆశీర్వదించేది ఆయన నామం మహింపరచబడాలనే. అక్కడ రెండు మాటలు జాగ్రత్త మనం గమనించాలి. ఆయన లేవనెత్తువాడు మరియు పైకెత్తువాడు అనే మాట. కేవలం లేవనెత్తడం మాత్రమే కాదు, ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొస్తాడు. ఆయన దరిద్రులను పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకునే దేవుడు. లేఖనాలను పరిశీలన చేస్తే ఎంతో మందిని దేవుడు లేవనెత్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, దావీదు యెషయి కుమారుడిగా బెత్లెహేములో పుట్టినప్పటికీ కూడా అతడు ఒక మందను మేపే వ్యక్తిగా యవన కాలంలో గొర్రెల దగ్గర పెట్టబడ్డాడు. సమూయేలు యెషయి ఇంటికి